జిందాబాద్. నోవటల్లో శ్రీమంత్ అరేంజ్ చేసిన పార్టీకి విక్కీని తీసుకుని వెళ్ళింది మనస్వి. ఎప్పటికైనా మనస్వి మనసు గెలవాలని ప్రయత్నిస్తుంటాడు శ్రీమంత్. శ్రీమంత్ వేసుకున్న సూట్ నకిలీదని విక్కీ చెప్తాడు. సూట్ గురించి విక్కీ చెప్పింది విని అందరూ షాక్ అయ్యారు. ఒక్కసారిగా రూమ్ లో ఉన్న వాళ్ళందరి చూపు శ్రీమంత్ వేసుకున్న సూట్ మీద పడింది. విక్కీ చెప్పినట్టుగానే ఆ సూట్ బటన్స్ కి చిన్న డైమండ్స్ లేకుండా ప్లెయిన్ గా ఉన్నాయి. అవన్నీ చూసి అతను చెప్పిందంతా నిజమే కదా, ఇదంతా అతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్య. ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి శబ్దం గాని మాట గాని రాలేదు. అందరూ శ్రీమంత్ వైపే చూస్తున్నారు. శ్రీమంత్ మొహం మాత్రం కోపం అవమానంతో ఎర్రగా అయిపోయింది. అసలు వీడు సూట్ వైపు ఒకసారి చూసి అలా డిజైనర్ పేరు ఎలా చెప్పేశాడు? వాడు చెప్పకపోతే అందరూ ఇలా నా దగ్గరకు వచ్చి బటన్స్ అన్ని చూసి వెళ్లేవారు కాదు. వాడి వల్లే నాకింత అవమానం జరిగింది అని మనసులో కోపంగా విక్కీని తిట్టుకున్నాడు శ్రీమంత్. విక్కీ మాటల ద్వారా తన షర్ట్ ఫేక్ అని తెలుసుకుని అప్పటికీ నా కజిన్ చెప్తూనే ఉన్నాడు, కానీ ఫారిన్ బ్రాండ్స్ గురించి కనీసం ఐడియా లేకుండా ఎగరేసుకుంటూ కొన్నాను. ఇంకోసారి తక్కువకు వస్తుంది కదా అని ఆన్లైన్లో అస్సలు టెంప్ట్ అవ్వకూడదు అని కోపంగా తన మూర్ఖత్వానికి తిట్టుకున్నాడు శ్రీమంత్. అందరి ముందు విక్కీని అవమానించాలని అనుకున్నాడు గాని ఇప్పుడు అందరూ తనను చిన్నచూపు చూస్తుంటే శ్రీమంత్కి చాలా అవమానంగా ఉంది. అందరూ ఎలా ఉన్నా అటు రాకేష్ మాత్రం మొహం మార్చుకుని ఉన్నాడు. అతనికి అనవసరంగా విక్కీతో బెట్ వేసినట్టు అనిపించింది. ఈ ఇల్లరికో అల్లుణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి ఇప్పుడు నేను గ్రేట్ అని పొగడాలా? అందరూ షాక్ లో ఉన్నప్పుడే నేను తప్పించుకుని బయటికి వెళ్ళిపోవడం నయమేమో. లేదంటే రేపటి నుంచి ఏ పార్టీకి వెళ్ళానన్న నదో రకంగా చూస్తారు. అదంతా భరించడం నా వల్ల కాదు అనుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి ఎంట్రన్స్ వైపు అడుగులు వేశాడు రాకేష్. వెళ్తున్న అతన్ని చూసి, హే ఏంటి వెళ్ళిపోతున్నా? నాతో బెట్ వేసావన్న సంగతి మర్చిపోయావా? లేదంటే తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నావా అని రాకేష్ వెనక నుంచి విక్కీ గొంతు గట్టిగా వినిపించింది. ఒక సీరియల్ కిల్లర్ గా, డాన్ గా ఒక అండర్ వరల్డ్ ని లీడ్ చేసిన విక్కీకి సెన్సెస్ చాలా బాగా పనిచేస్తాయి. అతని చూపు నుంచి అంత త్వరగా ఎవరూ తప్పించుకుని పారిపోలేరు. ఒక్క చూపుతోనే రూమ్ లో ఉన్న అందరినీ కంట్రోల్ చేయగల సామర్థ్యం అతనికి ఉంది. ఇప్పుడు అతనికి రాకేష్ కూడా అలానే దొరికిపోయాడు. విక్కీ మాటలు విన్న అందరూ తప్పించుకుని వెళ్లిపోతున్న రాకేష్ వైపు చూశారు. అప్పటి వరకు ఎవరి గొడవలో వాళ్ళు ఉన్న అందరూ సడన్ గా తన వైపు చూడడంతో ఇక తప్పించుకోవడం తన వల్ల కాదని రాకేష్ కి అర్థమైంది. అది అని చిన్నగా తడబడుతూ అన్నాడు. అక్కడ ఉంటే అతనికి ముళ్ల మీద కూర్చున్నట్టుగా అనిపించింది. సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోవాలని. నాకు కడుపు నొప్పిగా ఉంది, వాష్రూమ్కి వెళ్ళాలి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు రాకేష్. ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా? ఇక్కడ మన మధ్య జరిగిన ఒప్పందానికి ఇంతమంది సాక్ష్యంగా ఉన్నారు. త్వరగా దాన్ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళు అన్నాడు విక్కీ. ఇంకా వేరే ఏ రీజన్ చెప్పైనా విక్కీ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని రాకేష్ కి అర్థమైంది. ఇప్పుడు తను ఆ బెట్ ను ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకెన్ని మాటలు అంటాడో అని. విక్కీ ఈజ్ గ్రేట్, విక్కీ ఈజ్ గ్రేట్, విక్కీ ఈజ్ గ్రేట్, విక్కీ ఈజ్ గ్రేట్, విక్కీ ఈజ్ గ్రేట్ అని 5 సార్లు అన్నాడు రాకేష్. వెరీ గుడ్ అని చిన్నగా అన్నాడు విక్కీ. నిజానికి విక్కీకి మనసులో చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు అతను డాన్ గా ఉన్న రోజుల్లో అందరూ తనకి జిందాబాద్లు కొడుతూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడు. చాలా రోజులకి తనని ఎలా గ్రేట్ అని అనడం అతనికి పాత రోజుల్ని మళ్లీ గుర్తు చేసింది. ఆ వెంటనే రాకేష్ డోర్ తీసుకుని అవమాన భారంతో బయటకు వెళ్లిపోయాడు. స్టేటస్ లో తనకన్నా చిన్నవాడైన విక్కీ చేతిలో పరాభవం రాకేష్ జీర్ణించుకోలేకపోయాడు. రాకేష్ అలా సైలెంట్ గా వెళ్లిపోవడంతో ఆ హాల్లో ఉన్న అందరూ మౌనంగా ఉండిపోయారు. విక్కీతో అనవసరంగా పెట్టుకోకూడదనే అభిప్రాయానికి వాళ్ళంతా వచ్చారు. అందుకే భయంతో కిక్కురుమనకుండా దిక్కులు చూడటం మొదలు పెట్టారు. కాసేపట్లో పార్టీ మొదలవుతుందనగా కొంతమంది రాకేష్ ఎక్కడ ఉన్నాడో, ఇంకా ఎందుకు రాలేదో అని డోర్ వైపు చూడడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే టైంలో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఒక 30 ఏళ్ల వ్యక్తి లోపలికొచ్చాడు. అతన్ని చూసి శ్రీమంత్ మొహం మతాబులా వెలిగిపోయింది. నందు బావా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కూడా నేను పర్సనల్ గా కలిసి ఈ పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే వస్తావని నేను అసలు ఊహించలేదు అని సంతోషంగా అన్నాడు. అతని పేరు వివేకానంద. చిన్న వయసులోనే చాలా డబ్బు సంపాదించి అతని బిజినెస్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశాడు. ఇప్పుడు అతన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం తనకు గర్వకారణంగా ఫీల్ అయ్యాడు శ్రీమంత్. విక్కీ వల్ల అందరూ అతని సూట్ గురించి మాట్లాడుకుంటున్న టైంలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తనకి తెలుసని అందరి మైండ్ డైవర్ట్ చేయొచ్చని ఆశపడ్డాడు శ్రీమంత్. కానీ అతన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ శ్రీమంత్ను పక్కకు నెట్టి అదే రూమ్ లో ఎవరికోసమో వెతకడం మొదలుపెట్టాడు వివేకానంద చూపులు గమనించిన విక్కీకి మనసులో టెన్షన్ మొదలైంది. వేరే వైపుకు తిరిగిపోయి అతనను చూసేశాడేంటి అని భయంగా మనసులో అనుకున్నాడు. అలా అనుకుంటూనే బ్యాక్ డోర్ వైపుకు నడిచి వివేకానంద ఖచ్చితంగా శ్రీమంత్ కోసమే వచ్చి ఉంటాడని, తన కోసం రాలేదని గట్టిగా అనుకున్నాడు విక్కీ. వివేకానంద చేతిని పట్టుకుని, బావా ఇక్కడ కూర్చో, నేను నీకు డ్రింక్స్ అండ్ స్నాక్స్ తీసుకొనొస్తాను అని వినయంగా చెప్పాడు శ్రీమంత్. అలా చేస్తే తన క్లాస్మేట్స్ ముందు తన పరువు నిలబడుతుందని అతను ఆరాటపడ్డాడు. శ్రీమంత్ని విసుగ్గా చూసి, రే పక్కకి జరుగు, నువ్వు నీ పార్టీ అంటూ అతన్ని పక్కకి తోసి తన పనిలో నిమగ్నమయ్యాడు వివేకానంద. నిజానికి వివేకానందకి శ్రీమంత్తో మాట కలిపేంత బాండింగ్ లేదు. శ్రీమంత్ ఫ్యామిలీ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి వివేకానందతో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నారు. అందులో భాగంగా తండ్రితో పాటు వివేకానందను కలవడానికి వెళ్లాడు శ్రీమంత్. అలా వాళ్ళ మధ్య దూరపు రిలేషన్ ఉందని తెలుసుకున్నాడు. పైగా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని శ్రీమంత్ ఫ్యామిలీ అంతా వివేకానందని పొగడ్తలతో ముంచెత్తారు.
శ్రీమంత్తో వివేకానంద సరిగా మాట్లాడకపోవడంతో అందరూ శ్రీమంత్ వైపే డౌట్ఫుల్ గా చూడడం మొదలుపెట్టారు. ఆ చూపుల నుంచి ఎలా తప్పించుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఈ వివేకానంద స్టిల్ బ్యాచులర్. ఈ పార్టీలో ఎవరో అందమైన అమ్మాయిని చూసుంటాడు, అందుకే ఎగరేసుకుంటూ వచ్చినట్టున్నాడు. కొంపతీసి నా మనసు మీద కనుపడిందా ఏంటి? అమ్మో, ఇతనికి నాకన్నా డబ్బు ఎక్కువ ఉంది, మనసుని ఇంప్రెస్ చేసేస్తే ఎలా అని మనసులో కంగారుగా అనుకున్నాడు శ్రీమంత్. వివేకానంద మాత్రం శ్రీమంత్ చేష్టల్ని పట్టించుకోకుండా చుట్టూ చూస్తూ తన చూపుని బ్రాడ్ షోల్డర్స్ తో జిమ్ బాడీ మెయింటైన్ చేస్తున్న ఒక అతని మీద నిలిపాడు. 6 అడుగుల ఎత్తు, ఒత్తైన జుట్టు, సింపుల్ డ్రెస్ వేసుకుని అటువైపు తిరిగి నిలబడిన ఒక వ్యక్తిని చూసి అప్పటి వరకు తను వెతుకుతున్న వ్యక్తి దొరికాడన్న సంతోషంతో అతని దగ్గరకు వెళ్లడానికి తన నడక వేగాన్ని పెంచాడు. తనే అయ్యుంటాడు, ఖచ్చితంగా తనే. మళ్ళీ నేనితన్ని నా లైఫ్ లో చూస్తాననుకోలేదు అని మనసులో అనుకుంటూ నడిచాడు వివేకానంద. కొన్నేళ్ల క్రితం వివేకానందకు ఇప్పటికన్నా ఎక్కువ ఆస్తి, చాలా పెద్ద బిజినెస్ ఉండేది. ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఎదిగిన అతన్ని చూడలేక అతని కాంపిటీటర్ ఒక సీరియల్ కిల్లర్ ను నియమించి అతని ప్రాణాలు తీసేయాలని చూశాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కాదు, గోస్ట్. ఆ రోజు వివేకానంద ఆఫీస్కు వచ్చిన గోస్ట్ అతన్ని చంపకుండా వదిలేసి, సొసైటీకి మంచి చేసే మంచి వాళ్ళని నేనెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నిన్ను చూస్తే నిజాయితీగా కనిపిస్తున్నా. నువ్వు కూడా చాలా పబ్లిక్ సర్వీసులు చేశావని మా వాళ్ళు చెప్పారు. కానీ ఒక్కసారి నేను డీల్ ఒప్పుకున్నాక నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించకుండా ఉండలేను. కానీ నిన్ను చంపడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నీ ఐడెంటిటీ మార్చుకొని వేరే సిటీకి వెళ్లి లైఫ్ ని లీడ్ చేయి అని చెప్పాడు గోస్ట్ అలియాస్ విక్కీ దాదా. అతని మాట విని సరే అని చెప్పి ప్లాస్టిక్ సర్జరీతో తన ఫేస్ ని మార్పించుకుని ఇప్పుడు ఇక్కడ సక్సెస్ఫుల్ బిజినెస్ రంగంలో రాణిస్తున్నాడు వివేకానంద. అందుకే ప్రాణభిక్ష పెట్టిన గోస్ట్ కి ఇంకా కృతజ్ఞుడిగా ఉన్నాడు. గోస్ట్ ను వెనుక నుంచి చూస్తూనే గుర్తుపట్టి, గోస్ట్ ఇది నువ్వే కదా అని సంతోషంతో వణుకుతున్న స్వరంలో అన్నాడు వివేకానంద. అంత పెద్ద డాన్ అయ్యుండి అతని ఇంత సింపుల్ డ్రెస్సింగ్ లో ఇంత సింపుల్ లైఫ్ ను లీడ్ చేయడం చూసి వివేకానందకు ఆశ్చర్యంగా ఉంది. వెనక్కి తిరిగిన విక్కీ వైపు చూసి షాక్ అయి దాదా అని మోకాల మీద కూర్చున్నాడు వివేకానంద. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తూ అక్కడ మానిటర్లోని విక్కీ ఫేస్ ను చూసి అతను ఎవరో గుర్తుపట్టాడు వివేకానంద. కానీ నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి విక్కీ ఉన్న రూమ్ కనుక్కొని అక్కడకు పరుగున వచ్చాడు. విక్కీ ఎదురుగా వివేకానంద అలా మోకాల మీద నిలబడి ఉండడం చూసి ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్, కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి, ఇప్పుడు ఇలా ఒక సాధారణ వ్యక్తి ఎదురుగా మోకాల మీద నిలబడి ఉండడం చూసి అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. హే, ఎవరు నువ్వు? నేనేమీ ఇక్కడ క్రిస్టియన్ గిఫ్ట్స్ ఇవ్వట్లేదు. నా దగ్గర నీకోసం ఎలాంటి గిఫ్ట్స్ లేవు అని సీక్రెట్ గా కన్ను కొడుతూ అన్నాడు విక్కీ. అక్కడ పరిస్థితి చూసి విక్కీ సైగ చూసి వివేకానంద ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. విక్కీ గురించి ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని గ్రహించి, సారీ నేను మిమ్మల్ని చూసి నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనుకుని పొరపడ్డాను. మీరు కూడా తనలాగానే ఉన్నారు కానీ బాగా యంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని విక్కీతో నవ్వుతూ అన్నాడు వివేకానంద. అలానే ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా తన బిజినెస్ కార్డును విక్కీ జేబులో పెట్టాడు వివేకానంద. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు కదా, మీరు పొరబడి ఉంటారులే బావా అని వివేకానంద దగ్గరకొచ్చి చెప్పాడు శ్రీమంత్. వివేకానంద విన్నాడు కానీ మౌనంగా ఉండిపోవడంతో మళ్లీ తన గొప్పలు చూపెట్టుకోవాలనే ఉద్దేశంతో, బావా వాడు ఒక ఇల్లరికం అల్లుడు, ఎందుకు పనికిరాడు, వాడితో నీకు మాటలేంటి, నేను ఒక యాంటిక్ పీస్ ను నీకోసమే తీసుకొచ్చాను, మీరు బిజీగా లేకపోతే నాతో రండి మీకు చూపిస్తాను, ఆ గిఫ్ట్ ను నేను బాగా ఇష్టపడే అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాను, మీ ఒపీనియన్ చెప్పండి అని అతని చేతిని పట్టుకుని తనతో పాటుగా తీసుకుని వెళ్తూ అన్నాడు శ్రీమంత్. విక్కీ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడిన శ్రీమంత్ ను అక్కడికక్కడే చంపేయాలని అనుకున్నాడు వివేకానంద. తన లైఫ్ ను కాపాడి ప్రపంచాన్ని తన గ్రిప్ లో పెట్టుకున్న డాన్ ను శ్రీమంత్ అలా తీసిపారేసినట్టు మాట్లాడడం వివేకానందకు అసలు నచ్చలేదు. శ్రీమంత్ మాట్లాడే ప్రతి మాట వల్ల అతని ఫ్యామిలీ ఎంత ప్రమాదంలోకి వెళ్లబోతుంది అనేది అతనికి తెలియడం లేదు. శ్రీమంత్ కి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని వైపు చూసి, సరే నువ్వేం తీసుకుని వచ్చావో నేను కూడా చూస్తాను పద అన్నాడు వివేకానంద. ఆ మాటలు విన్న వెంటనే తను తెప్పించిన పెయింటింగ్ ను తీసి దాన్ని వివేకానంద చేతికిస్తూ, నేను ఈ పెయింటింగ్ ను చాలా ఖర్చు చేసుకున్నాను, దీని ఒకసారి చూడండి అన్నాడు శ్రీమంత్. యాంటిక్ పీసులన్నా పెయింటింగ్స్ అన్నా ఇష్టం ఉన్న వివేకానంద దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించాడు. ఓ గ్రేట్, ఇది ఇంగ్లాండ్ లో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ డయానా గీసిన పెయింటింగ్, మంచి పెయింటింగ్ ని సంపాదించావు అన్నాడు వివేకానంద. ఆమెకు పెయింటింగ్ లో చాలా అవార్డ్స్ రావడంతో అక్కడ ఉన్న చాలా మందికి ఆ పేరు తెలుసు కాబట్టి వాళ్ళందరూ శ్రీమంత్ను పొగడ్డం మొదలు పెట్టారు. నా దగ్గర ఆవిడ వేసినవి 2 పెయింటింగ్స్ ఉన్నాయి, ఆవిడ చేసిన పెయింటింగ్స్ గురించి, ఆర్ట్ వర్క్ గురించి నాకు బాగా ఐడియా ఉంది అన్నాడు వివేకానంద. ఓ సూపర్ అన్నాడు శ్రీమంత్. ఆ తర్వాత ఆ పెయింటింగ్ ని చూస్తూ, దాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి, దీనికి నువ్వు చాలా ఖర్చు పెట్టుంటావు కదా అని శ్రీమంత్ను అడిగాడు వివేకానంద. జస్ట్ 30 లక్షలు అంతే, ఇప్పుడు అంత చిన్న అమౌంట్ ను మెన్షన్ చేయడం ఎందుకు అని గర్వంగా అన్నాడు శ్రీమంత్. అందరూ ఆ పెయింటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా శ్రీమంత్ దాన్ని కాస్ట్ చెప్పడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. వివేకానంద దాన్ని చూసి, ఇది ఆప్షన్ లో పెడితే 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా వస్తుంది, నీకు మంచి ప్రాఫిట్ అనమాట అన్నాడు. నాకు ఆప్షన్ లో పెట్టాలని లేదు, నేను దీన్ని నాకు ఇష్టమైన అమ్మాయికి ఇవ్వాలనుకున్నాను అని మనస్వి దగ్గరకు వెళ్తూ, నీకిలాంటి ఆర్ట్స్ అంటే ఇష్టమని నీకోసమే తీసుకున్నాను మనస్వి అని అందరి ముందు దాన్ని ఆమె చేతిలో పెట్టాడు శ్రీమంత్. ఆ ఫేక్ పెయింటింగ్ ను ఇచ్చేస్తే నా వైఫ్ నీకు పడిపోతుంది అనుకున్నావా అని వెనక నుంచి కోపంగా విక్కీ గొంతు వినిపించింది. అతని గొంతు విని అందరూ షాక్ అయి ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఫేక్ అంటున్నాడు ఏంటని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. శ్రీమంత్ ఇచ్చిన పెయింటింగ్ నిజంగా ఫేకా లేదా విక్కీ కావాలని అలా అంటున్నాడా? అదంతా చూస్తున్న వివేకానంద ఎలా రియాక్ట్ అవుతాడు? మనస్వి రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుందా? అయితే